మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మా సచివాలయం పరిధిలో నేటి వరకు డీబీటీ మరియు నాన్ డీబీటీ ద్వారా దాదాపుగా 33 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. అయితే మా ఊళ్ళో గతంలో జరిగింది ఒక 10 లక్షలకి జరిగింది. ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గరగా 35 కోట్లతో సుమారుగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కనుక దయచేసి మళ్ళీ అంత అభివృద్ధి కార్యక్రమాలు ఉండవు. మా జనాలు మొత్తం మళ్ళీ గతంలో కాకుండా ఇప్పుడు కూడా అదే లెక్కలో ఆయనకి జగన్ గారికి సపోర్ట్గా ఉండేటట్టుగా అందరం సహకరిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. కృష్ణారెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, వైఎస్ జగన్మోహన్ గారికి మళ్ళీ గెలిపించుకుంటాం మెజార్టీతో. కారికి ఆఫీస్ చెప్తే 60,000 ఇచ్చారు. ముసలి పింఛన్ ఇస్తాను, పర్వాస్ ఇస్తాను. రామకృష్ణారెడ్డికి మళ్ళీ ఓటేసి గెలిపించుకున్నాం. వైఎస్ఆర్ జగన్ వచ్చిన తర్వాతనే మా కాలనీ అంత బాగుంది, ప్రశాంతంగా. నీళ్ళ సౌకర్యం కూడా బాగా అందిస్తుండు. మా సమస్యలన్నీ బాగా చూస్తుండు. మా మల్లవరం గ్రామం సైదనాయకు ఏ సమస్య వచ్చినా ఆయన చెప్పినా రామకృష్ణారెడ్డి గారికి తెలియపరుస్తుండు, మాకు అన్నీ అందిస్తుండు. మా కాలనీకి ఏ సమస్య రాకుండా అధిపతిగా మమ్మల్ని చూసుకుంటుండు సైదనాయక్. జగనన్నకి సీఎంగా గెలిపించుకుంటాం. మా మాచర్ల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటాం, తీరుతాం. స్త్రీ హైరణ చేసేదానికి లోన్లు వచ్చాయి. మా మనవరాలకి అమ్మఒడి వస్తుంది. మాకు రైతు భరోసా పడ్డి, మా పిల్లగాడికి ఆటో డబ్బులు పడ్డి. జగన్ గారికి, ఎమ్మెల్యే గారికి ఇద్దరికి ఓట్లు వేసి గెలిపించేది. నా పేరు బేగం, మల్లవారం మాది. మేము ముస్లిం. మా వారికి మొన్నటి దాకా పింఛన్ వచ్చింది, కానీ ఇప్పుడు చనిపోయాడు. పింఛన్ వచ్చింది, మాకు రైతు భరోసా వచ్చింది. పార్టీతో పని లేకుండా అన్ని పథకాలు బాగానే ఇస్తుండ్రు. మాకైతే అన్ని ఏం లేవు, బాగానే ఇస్తుండు. ఇప్పటికైతే జగన్కే ఓటేసేది రామకృష్ణారెడ్డి గారికి, జగన్ గారికి. దొడ్డ గోపయ్య నా పేరు, మల్లవరం మా ఊరు. జగనన్న వచ్చాక గత ప్రభుత్వంలో నాకు పెళ్ళి 5 సంవత్సరాలు పిచ్చయింది. నా పిల్లగాడు రేషన్ కార్డులో ఎక్కాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు పోవాలా. రోజు పోయినా కానీ ఇప్పుడు కూడా నాకు రేషన్ కార్డు రాలా. ఏది టీడీపీ హయాంలో. జగనన్న వచ్చిన తర్వాత నా పిల్లలు నాకు రేషన్ కార్డు ఇంటికి వచ్చింది. ఆ ప్రభుత్వంలో ఏం రాలా నాకు. గత ప్రభుత్వంలో బియ్యం తీసుకోవాలంటే డీలర్ దగ్గరికి షాప్ ముందు లైన్కు నిలబడాలి. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇంటి వద్దకే హానర్ వేసి బియ్యం ఇస్తుండ్రు. మా అమ్మగారికి 45 సంవత్సరాలు 18,000 డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా మా నాన్నకు పడేది. గత ప్రభుత్వంలో బీసీలకి అన్యాయం చేసిండు. తిరుపతిలో ఫస్ట్ తలుపు కొట్టేది యాదవులు. ఈ ప్రభుత్వంలో అదే కొడతాం. పోయిన ప్రభుత్వంలో తీసేయాలని చూసిన దుర్మార్గుడు ఇప్పుడు బీసీలను దగ్గర పెట్టుకొని నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని జగనన్న హక్కును చేర్చుకుంటుండు. 2024లో జగనన్నకి ఓటేసి మంచి మెజార్టీతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇప్పుడు బాగానే ఉంది. ఒకప్పుడేమో వెనకటి మూలగా ఏం లేదు. ఇప్పుడు అన్నీ బాగా కట్టేయడం, సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. మామూలుగా నాడు నేడు కింద ఒక 35-40 లక్షల దాకా పెట్టిన్నారు. రూలు అన్నీ కట్టించారు. పిల్లలకి వసతులు మొత్తం బాగానే జరుగుతున్నాయి. అమ్మఒడి మామూలుగా 250 మంది పిల్లలకి అందరికి అందుతున్నాయి. అంతా చదువుకుంటున్నారు, బాగానే ఉంది. స్కూల్లో అమ్మఒడి అందరికి పడుతూనే ఉంది. పిల్లలు మొత్తానికి 250 మంది దాకా. అందరూ కూడా మళ్ళీ ఈ పార్టీకే ఓటింగ్ చేస్తారు. ఈసారి కూడా జగన్ గారికే, రామకృష్ణారెడ్డి గారికే ఓటేసి గెలిపించుకుంటాం. అమ్మఒడి పథకం వస్తుంది, పింఛన్ వస్తుంది, మా నాన్నకి రైతు భరోసా పడుతున్నాయి. ఈయన వచ్చిన కాంచి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాంచి అన్ని సౌకర్యం జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. ఇప్పుడు ఉండే గవర్నమెంట్ యాదవ్ని దగ్గర తీసుకుంది. మాచర్లో రామకృష్ణారెడ్డి కానీ గెలిపించుకుంటాం. ఈ పథకాలు పెట్టిన కాడ నుంచి జనాలకు అందరికీ పోతున్నాయి. ఇట్లకి చూస్తే మలంలో సగం మంది టీడీపీలో ఇచ్చినాం, సగం మంది 18,000 పెన్షన్లు
అవి ఇళ్ల పట్టాలు మొత్తం టీడీపీలోకి ఇచ్చింది. అయినా కానీ మా జగన్ ఒకటే మాట్లాడు, పార్టీ కాదు కులం కాదు మనకు అందరు కావాలి, ఓటు వేసిన కూడా కావాలండి. దానికోసం అందరికి ఇచ్చింది. వాళ్ళు అప్పుడు పెన్షన్ పెడితే 3,000 దింగిరు, అందుకోసం పైకి లేపింది. భారీ మెజార్టీ మీద మళ్ళీ గెలిపిస్తాం, ఈసారి మా ఎమ్మెల్యేకి మెజార్టీ మీద గెలిపిస్తాం. మినిస్టర్ రైతుడు ఎన్ని కుక్కలు మురిగినా ఎన్ని ఏరుగులు మురిగినా కానీ ఏం కాదు, మల్లారంలో 350 మెజార్టీ మీద చూపిస్తాం. అమ్మారెడ్డి వచ్చినా ఇంకో ఎల్ఐ వచ్చినా లోకేష్ వచ్చినా కానీ మా ఎమ్మెల్యే మీద మాచలు వచ్చి పోటీ చేయమను. పవన్ కళ్యాణ్ ఉండగా దత్తపుత్రుడు ఆయనకు వచ్చి పోయి మాచలు వచ్చి చేయమని పోటీ. చంద్రబాబు వల్ల కాకపోతే ఎమ్మెల్యే గారు ఉన్న కానించి మాకు ప్రశాంతం బాగుంది. ఈ గట్టినోడు 18 ఏళ్ళు మాకు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అంటారు కానీ అందరికి మల్లారాలు అందరూ పెట్టినాం. ఓడికి ఏ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండం చూసుకుంటూ మాకు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కావాలని అందరూ బాగానే చూసుకుంటాం. మా తమ్ముడికి అమ్మఒడి వస్తుంది, నాకు జీవిడిక విద్యా దీవెన వచ్చింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మా ఇంట్లో మా అమ్మకు వైఎస్ఆర్ ఆసరా వస్తుంది. మా పిల్లగాడికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారాగా ఆపరేషన్ అయింది. దాదాపు 3,50,000 రూపాయలు జగనన్న వల్ల మంచి జరిగింది. టీడీపీ గవర్నమెంట్లో మాకు ఎలాంటి లబ్ధి జరగలేదు, అంతా బోగస్ టీడీపీ. వైసీపీ ఎప్పటికైనా కానీ వైసీపీని గెలిపించుకుంటే ప్రతి రైతుకి అన్నం దొరుకుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.